శ్రీ రఘునాథ ఆలయ అభివృద్ధికి 20 కోట్ల నిధులు ఇవ్వండని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. శనివారం అసెంబ్లీ సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఇందూరు పట్టణంలో సుమారు 1000 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి శ్రీ రఘునాథ ఆలయం నేడు శిథిలావస్థలో ఉన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైన వేములవాడ రాజన్న దేవాలయం, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి అనేక దేవాలయాలలాగే చారిత్రక వైభవానికి ఒక చిహ్నంగా ఆధ్యాత్మిక చింతనకు ఆలవాలంగా ఉన్న ఈ కిల్లా రామాలయంలో రాముల వారిని దర్శించుకోవడానికి ఉత్తర తెలంగాణలోని భక్తులతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రాంతం నుండి భక్తులు వేల సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందన్నారు. ఒకనాడు ఎంతో అంగరంగ వైభవంగా ధూపదీప నైవేద్యాలు, పూజలు, సీతారామస్వామి కళ్యాణ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగేవని, అలాంటి దేవాలయం నేడు శిథిలావస్థలో ఉందని తెలియజేయడానికి ఎంతో బాధపడుతున్నానన్నారు. ఇందూరు పట్టణంలో ఉన్న రఘునాథ ఆలయం చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇలాంటి 1000 ఏళ్ల చరిత్ర కలిగిన కోట, 100 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన దేవాలయం, దాశరథి, వట్టికోట అల్వారు స్వామి లాంటి మహనీయులు, తెలంగాణ విమోచన పోరాట యోధులు ఎందరో మహనీయులు గడిపిన ప్రదేశాన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు. హిందువుల ఆరాధ్య దైవమైన రాములోరు సాక్షాత్తు కొలువై ఉన్న ఆ పురాతన దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందన్నారు. గుడి పునః నిర్మాణానికి అక్కడికి వచ్చే భక్తులకు కనీస మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ఉత్తర తెలంగాణలో అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు అతిపెద్ద పర్యాటక కేంద్రంగా కూడా మారుతుందన్నారు. తద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఎన్నో కుటుంబాలకు ఉపాధి కలుగుతుందన్నారు. ప్రభుత్వాలు పట్టించుకోని కారణంగా అక్కడ దేవాలయ భూమి కబ్జాలకు గురి అవుతున్నాయన్నారు. అక్కడే ఉన్న బొడ్డెమ్మ చెరువును మినీ ట్యాంక్ బండ్ పేరుతో గత ప్రభుత్వం 22 కోట్ల నిధులు కేటాయించి జరగాల్సిన అభివృద్ధి జరగలేదన్నారు. శ్రీరామనవమి రోజున దాదాపు 70 నుండి 80 వేల మంది భక్తులు కిల్లా రామాలయాన్ని దర్శించుకుంటారని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో పవిత్రమైన కోనేరు, శ్రీరామ కళ్యాణ వేదిక, దాశరథి మందిరం, గుడి గోపురం, పైకప్పు, గోడలు మరమ్మతులకు కనీస మౌలిక సౌకర్యాలు, మంచినీరు, మరుగుదొడ్లు ఏర్పాటుకు కనీసం 20 కోట్లు స్పెషల్ ఫండ్ మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. ఉత్తర తెలంగాణకు ముఖద్వారమైన ఇందూరు జిల్లాకి ఒక ఘనమైన చరిత్ర ఉందని, దయచేసి ఇందూరు పట్టణంలో ఉన్న రఘునాథ ఆలయ అభివృద్ధికి కిల్లా కోటను పర్యాటక రంగంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీతారాముల వారు ప్రత్యక్షమై భక్తులకు దర్శనమిస్తూ మనకు కనిపిస్తారు. అధ్యక్ష, పవిత్రమైన కోనేరు, ధ్యాన మందిరం, శ్రీరామ కళ్యాణ వేదిక, ఇలా దాదాపు 60 ఎకరాల విస్తీర్ణంలో రఘునాథ ఆలయం కట్టబడింది. అధ్యక్ష, ఇది పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు శిథిలావస్థలో ఉంది. అధ్యక్ష, ఇలాంటి 1000 ఏళ్ల చరిత్ర కలిగిన కోట, 100 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన దేవాలయం, దాశరథి, వట్టకోట అల్వారు స్వామి వారి మహనీయులు, తెలంగాణ విమోచన పోరాట యోధులు ఎందరో మహనీయులు గడిపిన ప్రదేశాన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉందని తెలియజేస్తున్నాను. అధ్యక్ష.